రామోజీరావు వ్యక్తి కాదు ఓ వ్యవస్థ అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏ పని చేసినా ఎప్పుడూ ప్రజాహితం కోరుకునేవారన్నారు. నీతి నిజాయితీకి ప్రతిరూపం రామోజీరావు అన్నారు. రామోజీరావు స్ఫూర్తిని భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ మాదిరిగా అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. అమరావతిలో ఒక రోడ్డుకు రామోజీ మార్గ్ అని పేరు పెడతామని చెప్పారు చంద్రబాబు. ప్రజా సమస్యల పరిష్కారానికి రామోజీరావు రాజీ లేని పోరాటం చేశారన్న కళ్యాణ్. అమరావతిలో రామోజీరావు విగ్రహం ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు పవన్. ఇండస్ట్రీ వచ్చారు శ్రీమతి జయసుధ గారు, రాజమౌళి గారు, రాఘవేంద్రరావు గారు, మురళీమోహన్ గారు, అదే మరి మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి కీరవాణి గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, అశ్విని, ఈరోజు కృష్ణ ఎల్లా గారు ఇక్కడ ఉన్నారు. అంటే మొన్న కోవిడ్లో ఆయన తయారు చేసిన వ్యాక్సిన్ ఎవ్వరూ మర్చిపోలేము. అలాంటి కృష్ణ ఎల్లా గారు, పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు మనందరం కూడా ఇంత మునుపు చాలా మంది మిత్రులు మాట్లాడారు. ఎంతో చేసిన రామోజీరావు గారికి సమాజం ఏ విధంగా గ్రాటిట్యూడ్ చెప్పగలుగుతామో ఆయన చనిపోయిన తర్వాత ఈ సంస్కరణ సభలో మనం అందరం ఇక్కడికి సమావేశం అయ్యాం. మనం చేయగలిగేది నివాళులర్పించడం, ఆయన స్ఫూర్తిని గుర్తుపెట్టుకోవడం, అదే స్ఫూర్తి భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరికీ ఉంది. రామోజీరావు గారిని చూస్తే ఇదే జిల్లా, ఇదే ప్రాంతంలో పుట్టారు. పెదపారపూడి, ఒక చిన్న గ్రామం, మామూలు కుటుంబం. కానీ ఒక వ్యక్తి అచంచలమైన విశ్వాసంతో ఏ విధంగా ఎదిగాడో దానికి ఒక ఉదాహరణ రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకే ఒక ఎన్టీఆర్ ఉంటాడు, ఒకే ఒక రామోజీరావు గారు ఉంటారు. వారిని ఎవ్వరు కూడా జీవితంలో అధిగమించలేరు, అది ఎవరికి సాధ్యం కాదు. అలాంటి ఒక అసాధారణ శక్తి. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. అలాంటి వ్యవస్థను నిర్మాణం చేసిన వ్యక్తి రామోజీరావు గారు. రామోజీరావు గారు నాకు సినిమాలు ఉన్నా కానీ నాకు పరిచయం లేదు. ముందు షూటింగ్ ఆయన స్టూడియోస్లో చేసినా కానీ ఫస్ట్ టైం పాలిటిక్స్కి ఎంటర్ అయిన తర్వాత 2008లో ఆ సమయంలో ఆయన కలవటం జరిగింది. ఆయన మాట్లాడిన విధానం చాలా నిక్కచ్చిగా, ప్రజల పక్షపాతాన్ని. ఆయన మాట్లాడుతున్నంతసేపు నాకు మైండ్లో ఒకటే అనిపించింది, మనసులో జర్నలిస్టిక్ వాల్యూస్ ని కాపాడటానికే ఆయన ఉన్నారు. ప్రజాక్షేమం, ప్రజా సంక్షేమం, ఈ పర్స్పెక్టివ్ లోనే, ఈ కోణంలోనే ఆ చర్చ జరిగింది. నన్ను ఒకే ఒకసారి ఆయన 2019లో ఒక లంచ్కి ఆహ్వానించారు వారి కుటుంబ సభ్యులతోటి. ఆ రోజు ఆయన మాట్లాడింది దేశ పరిస్థితులు, ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛ గురించి, పత్రికా రంగం ఎంత కీలకమైంది. ఆయన ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు. ఒక విషయం చెప్పాలి అంటే అది తనకి తెలిసిన వారు అవ్వచ్చు, తన సన్నిహితులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, జనం కోసం వచ్చేటప్పటికి నిష్పక్షపాతంగా చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుంది ఆయన ఆలోచన పరిధి. ఇండస్ట్రీ వచ్చారు